సో టీజర్ పుష్ప 2 టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు. ఓకే, సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? మరి యాటిట్యూడ్ ఎక్కువ అంటే ఎట్లా అంటే ఓకే సార్, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇప్పుడు నా హార్ట్ బీట్ అంతా విజయ్ దేవరకొండ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక గెస్ట్ అయితే నేను తీసుకొచ్చాను అనమాట. సో లేడీ గెటప్ అంటారు కదా, సో చూస్తూ ఉన్నాం లేడీ గెటప్ పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయి. సో మేబీ ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఎందుకంటే లేడీ గెటప్ వాళ్ళది సో వాళ్ళకి చాలా డిఫికల్ట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఆ చూడడానికి యాజ్ యూజువల్గా కూడా అమ్మాయిలాగా అనిపిస్తారు. సో ఈరోజు నేను తీసుకొచ్చిన ఆ లేడీ గెటప్ ఆర్టిస్ట్ పేరు వచ్చేసి అక్కి అనమాట. సో చాలా సినిమాస్ చేసింది, తను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళు పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయి. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ అప్కమింగ్ మూవీ పుష్ప 2లో కూడా ఆ టీజర్లో ఈ వ్యక్తిని అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఎలా ఉండే అల్లు అర్జున్తో జర్నీ. సో గతంలో కూడా వకీల్ సాబ్ మూవీ చేశారు, ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్, అలాగే కొన్ని మూవీస్ సీరియల్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు. సో తను ఎవరో కాదు, అక్కి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా. సో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్, మొత్తానికి మునిగిపోయారు గెటప్ లో. థ్యాంక్ యూ. ఏంటి ఫస్ట్ అడుగుతున్నా, ఏంటి లేడీ గెటప్లు ఎందుకు కన్వర్ట్ అయిదాం అనుకుంటున్నారు అసలు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు బాయ్స్ మూవీస్ లో కామన్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఎక్కువ కూడా లేడీ గెటప్స్ కూడా షూట్స్ వస్తున్నాయి. అందుకని నేను స్టార్టింగ్ వచ్చి వకీల్ సాబ్ చేశాను. ఇక నా తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల లేడీ గెటప్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు లేడీ గెటప్ చేయడం ఇంట్రెస్ట్ లే, దానికోసం అని చెప్పి ఇంకా దాని వల్లే ఇంకా లేడీ గెటప్ చేయడం మొదలు పెట్టేసి. వకీల్ సాబ్ లో కూడా లేడీ గెటప్, దాంట్లో బాయ్ గా వెళ్ళే. అదే డౌట్, అందుకే అడిగా నేను. ఎలా ఉండే వకీల్ సాబ్? పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? కలిసామంటే పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాను ఆ మూవీలో, ఆ షార్ట్ లో బాగుంటది. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ ఆ మూవీలో? అంటే అప్పుడు కొత్తలోనే కదా, అంటే కొంచెం భయంగా చేసే. ఎలా ఉండే అంటే ఆ వైబ్ మనకు తెలుస్తుంది కదా, పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పక్కన. సో ఆ వైబ్ ఏమైనా అనిపించిందా? నాకు అంతగా ఏం అనిపించలేదండి, ఎందుకంటే గుంపులో గోయిందా అందరిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు చేసినట్టు చేసేది. ఇప్పుడు మనకి డైలాగ్ ఇచ్చినప్పుడు మనం కొంచెం భయం అనిపించేది, ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నాం కదా అని చెప్పి అదొక ఫీలింగ్ అనేది. ఇప్పుడు గుంపులో గోయింది అంతమందిలో, కానీ సైడ్ క్యారెక్టర్ సైడ్ అని పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటా. దాంట్లో మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? లేదండి, మాట్లాడలేదు. అంటే బాయ్ గా ఉన్నాం. లేడీ గెటప్ అని అయితే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కదండి, బాయ్ గా ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారు, అందరు కామనే, తెలిసిందే కదా. అనిపించలే ఎప్పుడైనా మాట్లాడదాము పవర్ స్టార్? లేదండి, అంటే అప్పుడు భయం ఏంటంటే ఒక మన ఏజెంట్ తీసుకొచ్చారు కదా, మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ టైం షూట్ చెప్పరేమో అని చెప్పి ఆ భయంతో ఉండే. ఓకే, సో అలా వకీల్ సాబ్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి పోలీస్ వారి హెచ్చరిక మూవీ, ధన్యుడు సుమతి, సీరియల్ వచ్చి మా అత్త బంగారం, చాలా మూవీస్ చాలా సీరియల్స్ చేస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా. ఓకే, సో మెయిన్ లీడ్ ఎప్పుడైనా చేశారా? లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ గానీ? చేశానండి. దేంట్లో అంటే మా అత్త బంగారం సీరియల్లో వచ్చి దాంట్లో మెయిన్ రోలే చేసా. అంటే ట్రాన్స్ ఉమెన్స్ కి అందరికి ఒక హెడ్ గా. ఓకే, అంటే దాంట్లో ఒక పెళ్లి సీన్ జరుగుతుంది. పెళ్లి సీన్ జరిగినప్పుడు నేను వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరు, మమ్మల్ని తుపాకీ పెట్టి కాలుస్తారు. అవును, వాళ్ళందరినీ కాలి వాళ్ళు గలబా చేయడం వల్ల నేను ఒక పెద్ద హెడ్ లాగా వెళ్ళి వాళ్ళని కొంచెం మందలించడం, వాళ్ళ మీదకి తిరగబడడం అట్లా చేయడం జరిగింది. ఓకే, ఇలా మంచి రోజు అలాగే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటా వెళ్తున్నారు. అవునండి. సో టీజర్ పుష్ప 2 టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు. ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడన్నా మాట్లాడారా, లేకుంటే ఇప్పుడు? మాట్లాడామండి, అల్లు అర్జున్ సార్ తో మాట్లాడాము. మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రామోజీ ఫిల్మ్స్ 20 days అక్కడే ఉండాము. ఫుడ్ గానీ 20 days అక్కడే ఉండాము. ఓ సూపరా. ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ ఉంటారు మూవీలో మీరు 100కి? మేమా అంటే ఒక 20 minutes దాకా ఉంటామండి మూవీలో. అది ఒక 10 minutes అల్లు అర్జున్ పక్కనే ఉంటాము. 10 minutes ఆయనతోనే ఉంటాము. ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో గానీ ఆ ఫైట్ లో గానీ ఆయన పక్కనే ఉంటాము. 10 minutes ఉంటాము. 10 minutes అంటే కొంచెం దూరంగా ఉంటాం. అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ. ఓకే, అల్లు అర్జున్ గారితో చాలానే గడిపారు, చాలా రోజులు. ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్, అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 20 days హ్యాపీగా అనిపించడం కానీ, మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాకు ఫుడ్ పెట్టడం. ఫుడ్ అంటే
తెలిసిందే మనం ఎక్కడైనా తింటాము, కానీ ఆ ఫీలింగ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఎప్పుడన్నా మాట్లాడారా అల్లు అర్జున్? మాట్లాడామండి. ఓ సూపర్. నాతోనే అంటే ఎట్లా అంటే అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఓకే. ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను. నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ అదే ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను. నవ్వినాడు. ఇంకా తినేవి కూడా ఏందో బఠానీలు ఇచ్చాడు. మంచిగానే రిసీవ్ చేసుకోవడం గానీ మంచిగా చూసుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. తిన్నారా బఠానీలు? తిన్నామా, ఇష్టంగా తిన్నారేమో. అంటే చూస్తా అంటే మేము కూడా అనుకునేది సార్ మాట్లాడితే బాగుండేది, సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆయన సార్ చూసి నవ్వడం కానీ ఆయన కూడా నవ్వడం కానీ, లాస్ట్ కి వచ్చి ఇంకా 5 days ఉంటుంది అనగా షూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో. ఓకే. సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతనే ఇచ్చాడా అల్లు అర్జున్ గారు? అంటే తింటుండేడు, బట్ ఆమెను ఇచ్చినాడు మాకు. హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఒక 4 members వెళ్ళాం. 4 members ఏడ్చుకున్నాం. అంటే ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోతారు తర్వాత, అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గానీ, ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు. ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ, ఏజెంట్లు గానీ, డైరెక్టర్ సార్లు గానీ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము. మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ. సెట్ వర్కర్లు కానీ, డైరెక్టర్లు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండేము. వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి. అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ లేదండి, అదంతా డూప్ మాటలండి, అదంతా డూప్ మాటలు. సార్ చాలా అంటే చాలా మంచివాడు. అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే. ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్ప 2 రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి. కేశవన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో అందరితో మాట్లాడాము. చాలా మందితో ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను, నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, పైన ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ తో దిగారా మరి? లేదండి, అందరితో దిగాము. కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్టే. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు. అంటే ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం, ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది. అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు? సాంగ్ లో ఉన్నాము, మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా? ఇట్లా ఎవరన్నా? మమ్మల్ని ఎవరు కొట్టారండి, కొట్టేంత లేదులే అక్కడ. షూట్ లో మంచిగా జరిగింది. ఓకే, షూట్ అయితే మంచిగా జరిగింది. సరే, అంటే ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు. సో మీరు ఒక మెన్, ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి, ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా, లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం కానీ, ఎంతమంది ట్రాన్స్ కావాలి 10 మంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ, అంటే వీళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపించాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒక పర్సన్ నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త ట్రాన్స్ అంటే ఇవాళ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తా. అట్లా అంటే అందరు ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా మంచి పేరు, గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక. ఓకే. మీరు ఎక్కడ పుట్టారు? ఏంటి నాది వచ్చి నెల్లూరు అండి. మేము ఒకప్పుడు అంటే అమ్మ పనికి వెళ్తేనే తినాలి అంటే నాన్న వదిలేసేసాడు. ఎప్పుడు అంటే నేను 3 months ప్రెగ్నెంట్ అప్పుడే నాన్న వదిలేసాడు అమ్మని. అమ్మ కడుపులో నువ్వు 3 months అప్పుడే వదిలేసాడు. మీరు ఎంతమంది? నేను ఒక్కడిని. అయ్యో, నేను ఒక్కడిని. అప్పటి నుంచి అమ్మ నన్ను చాకి డిగ్రీ స్టడీ చేసేసాను. డిగ్రీ చదివావా? అయిపోయింది డిగ్రీ. ఎక్కడ? నెల్లూరు రామకృష్ణ కాలేజ్. ఓకే. డిగ్రీ చదివిన తర్వాత ఇటు హైదరాబాద్కి వచ్చారా? అంటే నాకు ఒక 1 year బ్యూటిషియన్ నేర్చుకున్నా. ఓకే. బ్యూటిషియన్, మేకప్, హెయిర్ స్టైల్స్ మొత్తం, మెహందీస్ మొత్తం వచ్చు. మనం నేర్చుకున్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత యానిమేషన్ స్టార్ట్ చేశాను. యానిమేషన్ నేర్చుకుందామని. యానిమేషన్ కూడా? ఓ సూపర్. అంటే మా ఊరన్న కన్నా దాంట్లో వేకెన్సీ ఉన్నది, ఏదో వెళ్తావా అంటే వెళ్తానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంతగా ఏమీ బుర్రకే, అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తేనే మైండ్కి. నాకు అప్పుడు ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా.
అంటే టిక్ టాక్ లో కూడా ఈ మిలియన్స్ లో వచ్చాయి నాకు ఫాలోయింగ్. ఓహో, అప్పటి నుంచే ఉన్నారా మీరు? గూగుల్లో కూడా అఖిలేష్ అకి 9394 కొడితే నా ఈ టిక్ టాక్స్ అన్ని వస్తాయి గూగుల్లో కూడా. ఓకే ఇక నా అప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ బాగా. ఓకే, సో సింగిల్ ఇండిపెండెంట్ ఉమెన్, మమ్మీ ఒక్కతే ఉంటుంది, మమ్మీ అప్పుడే నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సో మరి అమ్మని వదిలిపెట్టి మీరు ఇక్కడికి వస్తే అమ్మ పరిస్థితి? అంటే అమ్మ దగ్గర అంటే అమ్మమ్మ ఉంది, అంటే అమ్మమ్మ ఏంటంటే మనకి ఇల్లు ఇచ్చింది, అందుకని అమ్మమ్మని చూడాలని చెప్పి అక్కడ అమ్మమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాతావరణం అంటే ఇప్పుడు కూడా సొంత ఇల్లు అనేది లేదు మనకి. ఓకే, నా కోరిక ఏంటంటే అమ్మ కోరిక ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేసి రావాలని కోరిక నాకు. ఓహో, బిగ్ బాస్ వెళ్ళాలని కోరిక. అవును, అంటే అమ్మ కూడా కోరిక, అంటే ఒక్కసారైనా బిగ్ బాస్ లోకి వెళ్ళి అడుగు పెట్టేసి వచ్చానని కోరిక. మరి వెళ్తావా? ఏమో చెప్పలేను, వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఓకే, బిగ్ బాస్ వాళ్ళు ఇదే మన వీడియో చూస్తే సరే అక్కిని ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? ఏం సమాధానం ఇస్తానంటే నేను కూడా ఒక యాక్టర్, నేను నాకు కోరిక ఉంది అంటే అంటే వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ చేస్తారు తెలియదు కదా, దాన్ని బట్టి నేను కూడా ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, ట్రయల్స్ చేస్తున్నావా? ఏది బిగ్ బాస్ కి ఏ విధంగా, ఎలా వెళ్తున్నావు? ఏ విధంగా అంటే ఎవరన్నా ఇంటర్వ్యూ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకుంటే ఇట్లా నాకు కూడా ఒక ఛాన్స్ అంటే లోపలికి పరిమితం కాకుండా అట్లా ఒకసారి అన్న వెళ్ళి అందరిని చూసేసి రావాలని కోరిక ఉంది. ఓకే, అంటే అమ్మ కోరిక మేరకు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. ఓకే రైట్, మీలా ఉమెన్ గెటప్ వేస్తుంటే, ఉమెన్ కాస్ట్యూమ్ వేస్తుంటే కూడా సో మీ ఊరు వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ సంబంధిత బంధువులు కానీ ఎప్పుడు ఏమని లేదా? అంటే ఎట్లా అంటే నాకు స్టార్టింగ్ నుంచి నేను లేడీస్ గెటప్ వేస్తాను, అంటే ఊర్లో కూడా వేస్తా ఉండేది. ఊర్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అంటే ఎట్లా అంటే మాకు జాతరలు జరిగినప్పుడు మేమే వేసుకుంటా ఉండేది. ఇక నా అప్పటి నుంచి కామన్ అయిపోయింది. కానీ కాలేజ్ చదివినప్పుడు కాలేజీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారు, నువ్వు సూపర్ మామ, నువ్వు సూపర్ రా, ఇంక బాగున్నావు, నైస్ రాది అంటే ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే లేడీ గెటప్ వేయడం వల్ల, పెద్ద పెద్ద మూవీస్ చేయడం వల్ల, సీరియల్స్ చేయడం వల్ల ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఊరోళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నాకు అయిన వాళ్ళు చాలా మంది నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఓకే, అంటే అంటే తోటి ఫ్రెండ్ ని కించపరచకుండా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే, అంటే ఇది పక్కన పెడితే కొంతమంది ఉంటారు, అరే ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి నెగిటివ్ చేసేవారు ఎవరన్నా మీ లైఫ్? అంటే వాళ్ళు ఎవరంటే ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను బాగుపడుతున్నాను అని చెప్పేసి రాళ్ళు ఇస్తారు. అంటే అర్థమైంది, అంటే ఇప్పుడు నేను ఎదుగుతున్నాను కదండి, ఇప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఎదుగుతున్నా. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎదగకపోయినా నాకు అనవసరం, ఒకరు బాగుపడుతుంటే ఓర్చుకోలేని చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరో, దాన్ని బట్టి నేను కూడా వాళ్ళకి తగ్గ సమాధానం నేను కూడా చెప్పుకుంటున్నా. ఓకే, అంటే మీరున్న ప్రదేశంలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇలా లేడీ గెటప్ చేస్తూ వస్తే ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డ సందర్భాలు? ఉన్నాయండి, చాలా ఉన్నాయి ఇబ్బంది పడ్డాల్సి. అంటే ఎట్లా అంటే నేను ఏం చేస్తానంటే, నేను ఉండేది మామూలుగా బాయ్గా ఉన్నప్పుడు ఏమంతగా ఉండదు. ఏదైనా లేడీ గెటప్ చేయడం వెళ్ళినప్పుడు మాత్రం క్యాబ్ బుక్ చేసుకోవడం, ఆటో బుక్, బైక్ మీద మాత్రం వెళ్ళాను. బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒకసారి కొంగు పట్టుకొని లాగేసేసారు. ఇక అప్పటి నుంచి నేను భయపడతా. అంటే ఇప్పుడు నేను బాయ్గా ఉంటే ఏం లేదు, లేడీ గెటప్ వేసుకున్నందుకు ట్రాన్స్ ఉమెన్ అని ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ట్రాన్స్ ఉమెన్ కి పేరు అనేది లేదండి. వాళ్ళని మరీ ఎంత దారుణం అంటే ఎంత దారుణ హత్యలు చేస్తున్నారంటే అంత దారుణంగా చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం కూడా హెల్ప్ చేయడం లేదు. అవును, రీసెంట్ గా కూడా మనం చూసాము, ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్, ఒక ట్రాన్స్జెండర్ కూడా చంపేసి చెత్తకుండలో పడేసి మరి. అవును, సో నిజంగా చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటది. అంటే అలాంటి సందర్భాలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటది మీకు? అయ్యో ఎందుకు, వాళ్ళు కూడా దేవుడిచ్చిన జన్మే కదా, ఎందుకు వాళ్ళని ఇట్లా చేయడము అని చెప్పేసి చాలా బాధాకరంగా బాధపడుతుంటాను. అంటే గవర్నమెంట్ ఒక చిన్న వాళ్ళకు కూడా మంచి మంచి జాబ్స్ ఇస్తా, మంచివి ఏదన్నా చెప్తా పింక్షన్ టైప్లో కానీ వాళ్ళకి నెలకి ఏదన్నా ఆదుకునే విధంగా చేస్తే చాలా మంచిది. ఓకే, సో ఇలాంటి రోజు మన లైఫ్లో మళ్ళీ రావద్దు అన్న రోజు ఏదన్నా మీ లైఫ్లో ఉందా? అంటే ఎట్లా చెప్పాలంటే దానికి నేను పడ్డ కొన్ని కష్టాల వల్ల ఇప్పుడు కొంచెం మెరుగుపడుతున్నా. అంటే చాలా కోల్పోయాను, కొంచెం ఇప్పుడు పైకి వస్తున్నా. కానీ ఇప్పుడు వస్తున్నందువల్ల కూడా చాలా మంది చాలా రాళ్ళు విసురుతున్నారు. అంటే ఎలాంటివి కోల్పోయావు? ఎలాంటివి కోల్పోయానంటే ఫస్ట్ నాన్న లేని వల్ల ఆ లోపం కోల్పోయాను. తర్వాత ఎప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నేల మీద పడుకున్నాం, అంటే అమ్మ చీర వేసుకొని పడుకునే వాళ్ళము. అంటే ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీ నాకు కొంచెము ధైర్యం చూపించింది. ఆమెన ఇప్పుడు కొంచెం బాగుపడుతుంది. ఎంత సంపాదిస్తూ ఉంటావు నెలకి? నెలకంటే ఎట్లా అంటే నేను
షూట్స్ ఉన్నప్పుడు ఒక 300 నుంచి స్టార్ట్ అయ్యాను నేను షూట్లు. 300 నుంచి వకీల్ సాబ్ లో 300 ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నేను 5,000-6,000 తీసుకుంటున్నా ఒక షూట్ కి. ఒక షూట్ అప్డేట్ అయిపోయావు. చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా గానీ, మ్యారేజ్ ఈవెంట్స్ ఏం అట్లా చేస్తూ ఉంటావు? డాన్స్ కి వెళ్తా. డాన్స్ కూడా వచ్చిన. అవును. ఓకే, అన్ని కలిపితే మీరు అనమాట. అవును. డాన్స్, సింగింగ్ అంటే వచ్చు కానీ భయం. చాలా మీ ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు, చాలా మంచిగా సింగింగ్, చాలా అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటుంది అని చెప్పి. ఒకసారి మన వ్యూస్ కోసం ఒక మంచి ఏదైనా సాంగ్. అయ్యో సరే, మీ పుష్ప సాంగ్ వాడు, మీ అల్లు అర్జున్ సాంగే. అల్లు అర్జున్ సాంగ్ అంటే ఇప్పుడు చూసేట నాకు అంతగా సింగింగ్ అంతగా ఏం పర్లేదు, ఎంత వస్తే అంత పాడు. భయపడతారు చాలా. పర్లేదు, భయపడండి, ఎవరేమనుకుంటారు. వద్దండి ప్లీజ్, వద్దు. సరే, మీ అల్లు అర్జున్ కోసం అన్న వాడండి. ఆ సార్కి తెలుసు నేను పాడేది వద్దు. ఓకే, సరే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నేను ఇష్టమైన హీరో ఎట్లా చెప్పాలంటే, నేను ఫస్ట్ ప్రభాస్ ఫ్యాను. తర్వాత నాకు కొన్ని కారణం వల్ల నచ్చలేదని చెప్పి ఇప్పుడు నా హార్ట్ బీట్ అంతా విజయ్ దేవరకొండ. ఓ రౌడీ. అవును. ఎందుకు విజయ్ దేవరకొండ ఎందుకు అంత ఇష్టం? అంటే నాకు విజయ్ దేవరకొండ చాలా అంటే చాలా ఇష్టం. అంటే ఎందుకు, అంటే ప్రభాస్ ఎందుకు వద్దనుకున్నా, విజయ్ దేవరకొండ ఎందుకు కావాలి? హ్యాండ్సమ్ బాయ్ కాదు విజయ్ దేవరకొండ. ప్రభాస్ కదా? ఏమోనండి, నాకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టం. హీరోయిన్ లో వచ్చి మీరా జాస్మిన్. ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి మీరా జాస్మిన్. చూస్తావా సినిమాలు మీరా జాస్మిన్? ఏ సినిమా అంటే? గోరింటాక్ లో నచ్చింది నాకు. గోరింటాక్ మూవీలో మీరా జాస్మిన్, అక్కడి నుంచి దాని ఫ్యాన్ అయిపోయి. ఓకే, ఎన్నిసార్లు చూసినావు గోరింటాకు? దానికోసమే చూస్తా, దాని షార్ట్ వరకే చూస్తా. అది రిక్షాలో కూర్చొని ఉంటది కదా, కాలు ఇరిగిపోయినట్టు యాక్షన్ చేస్తుంది కదా, ఆ సీన్ బాగా నచ్చుతుంది నాకు, మీరా జాస్మిన్. ఓకే, సో ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ కి నువ్వు? ఈ 6 years. 6 years. ఎక్కడ ఉంటారు మరి హైదరాబాద్ లో వచ్చి? మాదాపూర్. స్టార్టింగ్ అంటే ఎవరన్నా ఉన్నారని చెప్పి ఇక్కడ హైదరాబాద్ కి రావడం జరిగింది, ఇక్కడ సింగిల్ గా వచ్చారా మీరు? అంటే ఎట్లా అంటే, నేను యానిమేషన్ అని చెప్పి మా ఊరన్న ఒక అన్న, ఆ అన్న వల్లే నేను ఇంతగా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు కొంచెం. ఎవరన్నా ఫ్రెండ్? అంటే ఎట్లా చెప్పాలంటే, ఒక బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ పరిచయం ద్వారా ఇక్కడ ఉంటున్నారు. అవును. ఓకే, షూట్స్ లేని సందర్భాలలో ఏం చేస్తూ ఉంటారు? అంటే షూట్స్ అంటే డైలీ ఉండే కదా, సో కొన్ని సందర్భాలలో షూట్స్ లేని సందర్భాలలో ఏం లేదండి, ఇంటి దగ్గరే ఉంటే మేకప్ మెహందీ తీసుకెళ్ళిస్తే వెళ్తా. వాళ్ళు రెవెన్యూ ఎట్లా మరి తీసుకుంటా? 2,000 అట్లా తీసుకుంటా. ఓకే, ఫంక్షన్స్ లో మెహందీ పెట్టడము, మేకప్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రాపింగ్ అట్లా కూడా వెళ్తుంటా. ఓకే, సో చిన్నప్పటి నుంచి నాన్న ప్రేమ దూరం అయ్యాను. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సొంత ఇల్లు లేక అమ్మ పెట్టిందే మేము తినేది. అంటే అమ్మ పనికి వెళ్తేనే ఆ రోజు గడుస్తుంది, లేదంటే గడవదు. ఇప్పుడు ఏంటంటే అమ్మని ఇంట్లోనే కూర్చోబెట్టి చాకే విధంగా నేను ఉన్నా. సూపరా. అంటే అమ్మ ఏం చేస్తుండేది? అమ్మ ఇంటి దగ్గర అమ్మమ్మతో చూస్తాడు, నేను చిన్న చిన్న పనులకి వెళ్ళడం ఉంటుంది. ఓకే, ఇల్లు అక్కడ లేకుంటే రెంటేనా అక్కడ? లేదు, రెంటే. అక్కడ కూడా అంటే అమ్మమ్మకి ఇచ్చిన ప్లేస్ లోని చిన్న గుడిసె లాంటిది తీసుకొని ఉన్నాం అక్కడ. అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే, అంటే పాస్ట్ లో అంటే నేను ఏంటంటే, ఇక్కడికి వచ్చినందుకు కష్టపడి నన్ను ఎవరు చిన్న అంచనా వేస్తున్నారో వాళ్ళకి ఒక తల ఎత్తుకునే విధంగా చేయాలని నా కోరిక. అంటే గతంలో అంటే అమ్మ వేస్తే దానిపైన పడుకుంటున్నాయని చెప్పారు. సో ఇప్పుడు అమ్మ మంచిగా పడుకుంటుంది, అంటే మంచిగా ఉన్నారని చెప్పారు. అంటే ఏమి అనిపిస్తూ ఉంటది అంటే, అప్పుడు ప్రీవియస్, ఇప్పుడు అంటే గతంలో ఉన్నవి, అంటే ఒక్కో స్టెప్ ఎక్కుతా వస్తున్నాను అని విధంగా అనిపిస్తుంది. ఎట్లా అంటే, స్టార్టింగ్ లో కింద నేల మీద చాపేసుకొని చేరేసుకొని పడుకుని, ఇప్పుడు మంచం మీద పడుకుంటున్నాం, ఒక్కొక్క స్థాయికి వస్తున్నాను అని అనిపిస్తుంది. ఈ సమాజంలో అంటే మీరు అబ్బాయిగా, అంటే లైక్ అమ్మాయిగా ఉన్నారు కాబట్టి, అమ్మాయి గెటప్స్ చేస్తున్నారు కాబట్టి, ఏ విధంగా ఉందనుకుంటున్నారు ట్రాన్స్జెండర్స్ కి వాల్యూ? అంటే వాళ్ళని చాలా అంటే చాలా బాధాకరంగా హింసిస్తున్నారండి. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని. ఓకే, మిమ్మల్ని ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇబ్బందులు పెట్టడం? అదే చెప్పాను కదా, శారీ లాగేశారు. అప్పటి నుంచి నేను క్యాబ్ లో బుక్ చేసుకోవడం వెళ్తా. భయం అంటే చెప్తాను, పక్కన ఎవరైనా లాగేసి పడిపోతే ఇంటి దగ్గర అడుగుతారు కదా నీకేమైంది అన్నప్పుడు నేను చెప్పాలి, షూట్కి వెళ్ళినప్పుడు ఇట్లా జరిగింది అని చెప్తా. ఓకే, సో ఇంకోటి, ఇలాంటి ఫ్రెండ్ కూడా నా లైఫ్ లో ఉంటే బాగుండు, సో లైఫ్ లో ఉన్నారు అని అనిపించే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? చెప్పే కదండి, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్ పేరు చెప్పొచ్చు కదా? ఫ్రెండ్ పేరు చెప్పకూడదు కదా. ఫ్రెండే కదా అని చెప్తే ఏమైంది? వద్దు.
చెప్పారా ఫ్రెండ్ పేరు? ఆహా, ఫ్రెండ్ పేరు చెప్పాను. ఓకే. సో మొత్తానికి అయితే హ్యాపీగా ఉన్నారంట. హ్యాపీగా ఉన్నా. ఓకే. నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, మూవీస్ కానీ? మూవీస్ అంటే ఎట్లా, సీరియల్స్ మాత్రం కంటిన్యూ నడుస్తుంది. మాత బంగా సీరియల్ ఓకే, ఇంకా నడుస్తున్నా? నడుస్తానే ఉంది. ప్రభాస్ది చెప్పారు, ప్రభాస్ దానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఇంకా టైమింగ్ ఇవ్వలేదు. ఇంకోటి రావణాసురలో రావణ లంకలో రామనాసుర అంటే కొత్త మూవీ. ప్రభాస్ ని వద్దనుకున్నారు, మళ్ళీ ప్రభాస్ మూవీకి షూటింగ్ వెళ్తున్నారు. అయ్యో, ఇన్కమ్ వస్తుంది కదా. అంటే మొత్తానికి అయితే టర్న్ అయిపోయారు కదా ఇటు బావుడి అనుకుంటా. అంటే ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ నా ఫ్యాన్. అంటే ఒక్కసారి కలవాలి, కలిసి ఫోటో దిగాలి, అంటే రీల్ చేయాలి. కలిసి రీల్ చేస్తా, 100% చేస్తారు పక్క. ఓకే. సో చివరిగా మీ కుటుంబానికి కానీ, సో నీ తోడుగా ఉన్న వ్యక్తులకు కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఫాలోవర్స్కి కానీ చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? నన్ను ఇంకా ఎంకరేజ్ చేయమని చెప్తాను, నన్ను ఎవరు కించపరచొద్దని చెప్తాను. ఎందుకు కించపరచొద్దు అంటే? అంటే ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు నేను మూవీస్ సీరియల్స్ చేస్తున్నాను కదండి, వాడదేనా వాడిదేనా అది ఇది అనకుండా అన్నారండి, చాలా మంది అన్నారు. మీరేమిచ్చారు? నేను సమాధానం ఏమి ఇచ్చాను నాకు తెలుసు, అది నా మనసుకు తెలుసు అండి. అంటే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్పిన, నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి, నేను కూడా అట్లా పలుకుతానని చెప్పిన, అంతే. ఓకే. ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఫ్యాన్స్ ని. అవునండి. ఓకే. ఉన్నారా ఫ్యాన్స్ మీకు? ఉన్నారు, మా ఊరల్లే ఉన్నారు చాలా మంది ఫ్యాన్స్. నెల్లూరు? మా నెల్లూరు మా ఊరు, మా విలేజ్ వాళ్ళు కూడా. అవునా? నెల్లూరు వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉండయి, నెల్లూరు ఎవరు పట్టించుకోరు ఇండస్ట్రీలో అని చెప్పి నేను విన్నాను. ఏమో, అంటే నేను ఎప్పుడు వినలేదండి అది. నెల్లూరు వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావు అని చెప్పి కూడా, అంటే రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చింది నాతో ఇంటర్వ్యూకి. సో అమ్మాయి చెప్పారు, ఎందుకు ఏమో నాకు అర్థమైతలేదు, మా నెల్లూరు వాళ్ళని ఎవరు పట్టించుకోరు, మేము ఏం తప్పు చేసామని చెప్పి కూడా ఆ పాప చెప్పడం మనం చూస్తున్నాం. నా ఇంటర్వ్యూనే చెప్పింది ఆ పాప, నెల్లూరు అమ్మాయి. అవునా? ఏమో, అంతగా నేను ఎప్పుడు వినలేదు అట్లా. ఓకే. అంటే నేను ఎందుకంటే వినలేదంటే, నాకు ఛాన్స్లు వస్తున్నాయి కాబట్టి. కడుపు నిండుతుంది కాబట్టి నీకు? లేదండి, అట్లా కడుపు నింపాలి, అందరు కడుపు నిండాలి. నువ్వు ఇప్పుడే అంటున్నావు కదా, నీ కడుపు లేదు అంటే నేను ఎప్పుడు వినలేదు అంటున్నా. మా ఊరోళ్ళు చాలా సపోర్ట్ నాకు, మా విలేజ్ వాళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్. మా విలేజ్ ఎక్కడంటే నెల్లూరు పక్కన చిన్న పల్లెటూరు, పల్లెటూరు గ్రామం. పల్లెటూరుకి పేరు లేదా? ఉంది, తూర్పు గోగులపల్లి. ఏం అర్థం కాలేదు. తూర్పు గోగులపల్లి. ఓకే. మీ ఊళ్ళకి ఏం చెప్తావు మరి మన వీడియో చూస్తే? మా ఊళ్ళకి ఏం చెప్తాను, నన్ను ఎంకరేజ్ చేసిన చాలా మందికి థ్యాంక్స్ అని చెప్తా, అంతే చెప్తావు. ఇంకా చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా మూవీ ఇండస్ట్రీకి రావాలి, కొన్ని ఇంకా అద్భుతాలు చూడాలని చెప్పి కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఫేస్ చేస్తున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళందరికీ ఇంకా ఛాన్స్లు ఇప్పిస్తాను, వాళ్ళందరికీ ఇంకా ఇండస్ట్రీలో పరిచయం చేస్తా. పక్కా అంటారు? పక్కా. ఓకే అండి. నా ప్రాణం పోయినంత వరకు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాళ్ళకి ఇంకా ఛాన్స్ అనేది ఇంకా చాలా అంటే చాలా ఇప్పిస్తాను, ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అని చెప్తా. ఓకే. మీ చివరి డ్రీమ్ అంటే ఏం చెప్తావు? నీ కోరిక? నాకు కళ? నా డ్రీమ్ ఏంటంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఇంకోటి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి. సరే, ఇదే వీడియో మన నాగార్జున చూస్తున్నా అనుకో, నాగార్జునకి ఏం చెప్తావు మరి? సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వచ్చేస్తాను సార్, ఒక్క ఛాన్స్ సార్ అని చెప్తా. ఎందుకోసం వెళ్తావమ్మా బిగ్ బాస్ కంటే? నా కోరిక సార్, మా మమ్మీ కోరిక. మా అందరికి కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవాలంటే ఏమో సార్, వాళ్ళు చెప్పలేదు సార్, నేను నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాను సార్ అని చెప్తా. నీలో స్పెషాలిటీ డిఫరెంట్ ఏముంది సార్? కావాలంటే డాన్స్ చేస్తాను, లేదంటే డైలాగ్స్ చెప్తాను అని చెప్తా. చాలా మంది కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి ఆశ ఉంటది, కోరిక ఉంటది. సో అందులో మీ అందరిని పెట్టి నీకు ఒక డిఫరెంట్ ఇంకో కళ నీకేముందంటే ఏం చెప్తావు అంటున్నా? సార్ ఎట్లా రెడీ అయ్యి రమ్మంటే అట్లా రెడీ అయ్యి వెళ్తాను, దానికి తగ్గట్టు యాక్షన్ చేసి డాన్స్ చేసి చూపించి వస్తాను. ఓకే. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ పోవాలని, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి సార్ ఎట్లా రెడీ అవ్వమంటే అట్లా రెడీ అవుతాను. సార్ చూడాలి కదా, జనాలు చూస్తారు కదా. అవును, సార్ కూడా ఎందుకు చూడు, సార్ స్క్రీన్ మీద చూడడా? ఏం చూస్తాడు? నన్ను చూస్తాడు, నేను చేసే డాన్స్ చూస్తాడు, నా డ్రెస్సింగ్ స్టైల్ చూస్తాడు. ఓకే. సో మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని అవును నా కోరిక, నా డ్రీమ్. ఓకే. సో ఇంకేమని చెప్పాలనుకుంటున్నా ఎవరికన్నా? అంతే. అంటే మా విలేజ్ వాళ్ళకి, మా ఊరు వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్తున్నా. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో థ్యాంక్ యూ పిలిచామడే వచ్చినందుకు. ఇంకా మరెన్నో సినిమాలు చేయాలి, చాలా మంది ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి కూడా 100% వాళ్ళకి ఛాన్స్లు ఇస్తానండి, ఛాన్స్లు ఇప్పిస్తాను. ఓకే. సో ఇప్పిస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నేను కూడా కోరుకుంటున్నాను, నేను కూడా ఇప్పిస్తా అని చెప్పి గట్టి నమ్మకం ఉంది నాకు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.
బాయ్.